అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రశాంతి. ఈరోజు పౌర్ణమి. నేను ఈరోజు సుదర్శన హోమం చేశాను. నిన్న మార్నింగే అనిపించిందండి సుదర్శన హోమం చేయాలి అని. ఒకటికి రెండు సార్లు అనిపిస్తుంటే ఇంట్లో మా అక్కకి మా మమ్మీకి చెప్పాను. ఇంకా అప్పటికప్పుడు అందరం డిసైడ్ అయ్యి ఇంకా బాగా అనిపిస్తే నేను చేస్తాను కదా, నాకు ఎందుకో చేయాలి అని స్వామివారు చెప్పినట్టు అనిపించింది. ఇంకా నిన్ననే అన్ని తెచ్చుకొని ఈరోజు మార్నింగ్ నేను హోమం కూడా చేసేసాను. సుదర్శన హోమం చేస్తే అన్ని రకాలుగా మంచిది కదా, ఆరోగ్యానికి కానీ, మన దిష్టి తగిలినా ఎలాంటి పీడలు ఉన్నా కానీ, తర్వాత మన అభివృద్ధి కోసం కానీ, ఎలాంటిదైనా అన్ని రకాలుగా మంచిది. నేను మాత్రం నిన్న అనిపించింది అని చేశాను అంతే. ఇంకా నాకు రెండో ఆలోచన లేదు. కానీ సుదర్శన హోమానికి చాలా విశిష్టత ఉంటుంది, అది మీకు తెలిసిందే కదా. ఈ రోజు మాత్రం స్వామివారిది నేను చాలా బాగా చేశాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. హోమం కూడా నేను ఇక్కడికి వచ్చే నిన్నంతా ఇది ఇటుకలతో రెడీ చేశారు. మార్నింగ్ నేను వచ్చే పసుపు కుంకుమ పువ్వులతోటి అంతా అలంకరించాను. చాలా టైం పట్టింది, 2.5 3 hours పట్టింది మార్నింగ్ ఇదంతా రెడీ చేసుకోవడానికి. మళ్ళీ గణపతి పూజ తర్వాత సుదర్శన హోమం పూర్తయ్యేసరికి చాలా టైం అయింది. ఒక హోమంలోనే ఆంజనేయ స్వామిది, నవగ్రహాలు, గణపతిది అన్ని రకాలుగా ఒక 3 4 హోమాలు చేశాం ఈ రోజు. అన్ని కలిపి చేశాం అన్నమాట. చాలా టైం అయిపోయింది. ఎన్ని గంటలైనా నేను ఇంకా చేస్తూనే ఉంటాను. అయ్యో అయిపోయిందా అని అడిగాను పూర్ణాహుతి అనేసరికి. కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ పౌర్ణమి రోజు నేను సుదర్శన హోమం చేశాను అంటే స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఇదంతా జరుగుతుంది. అందుకే జరిగింది కదా. ఏమంటారు కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానండి. నేను హోమం చేశాను కదా, నా నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్.